మూవీ ఫ్లాప్ హిట్ పక్కకు పెడితే నాని చెప్పినట్టు ఒక డిఫరెంట్ యాంగిల్ డిఫరెంట్ వర్షన్ నేనైతే చూశాను. నాకు బాగా నచ్చిన మూమెంట్ హిట్ మూవీలో హిట్ 3లో ఏంటంటే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్. అండ్ మెయిన్గా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది బీజిఎం ఏంటంటే మిక్కీ జేఎంఆర్ మనకి ఇంతవరకు క్లాసిక్ మ్యూజిక్ ఇచ్చాడు. బట్ ఫస్ట్ టైం ఒక మూవీలో అంతా వైలెన్స్ ఉండొచ్చు అంటారా? ఇక్కడ ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, ఈ వైలెన్స్ అనేది మనం యాక్సెప్టబుల్ వైలెన్స్. ఇట్స్ లీగల్లీ టార్చర్ టు ది క్రిమినల్స్. ఎందుకంటే ఒక ఆల్రెడీ నాని చెప్పినట్టు ఒక రాజమౌళి మూవీస్లో వచ్చే ఒక హై మూమెంట్ ఉంటుంది. ఆ మూమెంట్లో చూసినప్పుడు మనకి ఖచ్చితంగా హీరో అని కాదు, ఆ మూమెంట్లో ఎవరున్నా ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలని అనిపిస్తుంది. అండ్ మనకు వైలెన్స్ అంటే అది ఖచ్చితంగా మనం యాక్సెప్టబుల్ చేయాల్సిందే. ఈ మూవీకి అదే ప్లస్ అయింది. నేను ఆడియన్స్కి ఒక్కటే చెప్తున్నా, డోంట్ కంపేర్ టు హిట్ 1 అండ్ హిట్ 2. ఆ రెండు మూవీస్ తీసిన శైలేశ్వరు, ఈ మూవీ తీసిన శైలేశ్వర్ అని ఆల్రెడీ నాని చెప్పాడు. అది ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే మనకు సెకండ్ హాఫ్లో చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ వైలెన్స్ ఏదైతే ఉందో మనకి ఏదంటే చిన్నపిల్లలు కూడా చూడొద్దని ఎందుకు అన్నారో నాకు తెలీదు. బట్ ఇట్ మ్యాండేటరీ టు వాచ్. వాళ్ళకు కూడా తెలియాలి సొసైటీలో ఏం జరుగుతుందో. ఎందుకంటే ఎక్కువ ఉందని చిన్నపిల్లల్ని చూడొద్దని చెప్పారు. 18 అబోవ్ వాళ్ళే చూడాలి అని. టూ మచ్ వైలెన్స్ ఉన్నది మూవీలో. బీజిఎం కూడా మిక్కీ జేఎంఆర్ అంతకు ముందులాగా తీయడం లేదు. ఈసారి చాలా డిసప్పాయింట్ అయింది అనిపించినట్టుంది. అంటే నాని గారు యాక్టింగ్ సూపర్బ్ ఉంది. దానికి మనము ఏం చెప్పలేము, అది హైలైట్ మూవీ. కానీ ఓవరాల్ ఎక్కడ చూసినా వైలెన్సే చాలా ఉన్నది. సో 18 బిలో వాళ్ళు చూడొద్దు అనడానికి మెయిన్ రీజన్ ఇదే. అంటే బిఫోర్ నానికి ఇప్పుడు ఈ మూవీలో నానికి చాలా డిఫరెన్స్ ఉంది. బిఫోర్ నాని న్యాచురల్ నాని, ఇప్పుడు వైలెంట్ నాని లాగా అలా కనిపిస్తున్నాడు. అంటే ఈ క్యారెక్టర్కి నాని క్యారెక్టరైజేషన్ పరంగా తను బాగా చేశారు. తను ఏ క్యారెక్టర్లో అయినా బాగా ఇన్వాల్వ్ అవుతారు నాని గారు. కానీ ఈ మూవీలో కొద్దిగా వైలెన్స్ చాలా ఉండడం వల్ల ఫ్యామిలీ పబ్లిక్ కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు. అంతే. అంటే మామూలుగా 18 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళే చూడాలి. అంతే. పిల్లలు చూస్తే కొద్దిగా ఆలోచనలు వస్తాయి, వైలెన్స్ ఆలోచనలు. సో అలా వద్దు, పిల్లలు చూడాల్సినది కాదు. 18 అబోవ్ వాళ్ళే చూడాలి. వాళ్ళు చూస్తేనే కొద్దిగా బెటర్గా ఉంటుందని నా ఒపీనియన్. యావరేజ్ అండి. నాకైతే అంతగా పెద్దగా ఏం నచ్చలేదు హీరోయిన్. బట్ హైలైట్ ఓవరాల్గా నానినే హైలైట్. విలన్ కూడా తన రోల్ కూడా చాలా బాగా ప్లే చేశాడు. కలెక్షన్ అంటే మేబీ అయిపోతుంది. 100 కోట్లని నేను చెప్పలేనండి అన్న. బూతులు అవి వాంటెడ్లీ పెట్టిన అయితే కాదు, సినిమాలో అది అవసరం, ఆ టైంకి అవసరం. అంటే ఏదో చెప్పాలి అన్న ఉద్దేశంతో అనేది కాదు. చాలా బాగుందన్న సినిమా. అంటే హీరో అంటే ఏదో మాస్ సీన్స్ పెట్టాలి, బలవంతంగా ఇరికించాలనేది ఏం లేదు. అంటే ఆ సీన్కి యాప్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు స్క్రీన్ ప్లే అనేది డిజైన్ చేసిర్రు. ఆ బూతులు కూడా ఇప్పుడు దెంగే అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ అనేది అక్కడ ఒకసారి గన్ను పెడతాడు ఇక్కడ, అరే ఆ గన్ను తీసి దెంగమంటారా అంటాడు. ఆ డైలాగ్ చాలా యాప్ట్ ఉంటుంది. అంటే వాళ్ళకి హీట్ వస్తుంది గన్నులో నుండి. సో యాప్టబుల్, మనం దాన్ని తప్పు కొట్టాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా 100 కోట్ల కంటే ఎక్కువ చేస్తుంది. నాని గారికి మంచి అవకాశం ఇది. నాని గారిది డైలాగ్స్ అంటే స్పెసిఫిక్ ఏం లేవండి, స్పెసిఫిక్ ఏం లేవు. అంటే మేము సినిమా మొత్తం ట్రాన్స్లోకి తీసుకెళ్ళారు. సినిమా చూసినప్పుడు స్పెసిఫిక్ ఒక పర్టికులర్ డైలాగ్ అని ఏం లేదు. నరకే విధానం చూస్తే మీకు కూడా నరకాలనిపించిందా? ఈయన కాటరమ్మ కొడుకు కాదు, కాటరమ్మ మొగుడినే. కాటరమ్మ మొగుడు, కొడుకు అయితే అసలు కాదు. అంత బాగుంది ఆయన యాక్టింగ్. మనం భలే మొగుడు అంటే చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది. దీంట్లో మాత్రం వైల్డ్ అంటే వైల్డ్. సల్లార్ చూసాం కదా, దీనికి అమ్మ మొగుడు. ఇది అంత వైలెన్స్. ఎందుకంటే ఈ సినిమాలో కాన్సెప్ట్ ఉంది, ఒక మనిషికి అంటే వాళ్ళు సైకోపాత్ లెవెల్లో ఉంటారు. సో వాళ్ళకి ఎంత వైలెన్స్ కావాలో అంత వైలెన్స్ నీట్, ఇంకా ఎక్కువ పెట్టాల్సింది. అంత విధంగా ఎంత సైకోయిజం చూపించారు. వాళ్ళు అన్న చిన్నపిల్లలు చూస్తే భయపడతారు, పాడవరు వాళ్ళు భయపడే సినిమా ఇది. నేనే 2-3 సీన్లకి ఇలా పెట్టుకున్నా, అంటే నాకు భయమైంది. అంటే అర్థం చేసుకో, అంత కంపల్సరీ భయపడతారు, ఖచ్చితంగా భయపడతారు. అంత బాగుంది సినిమా. హీరో సైకోలు చూస్తే ఇంకా సైకోయిజం నేర్చుకుంటారంటారా? అంటే వాళ్ళని చంపేందుకు ఇంకో అర్జున్ సర్కార్ కూడా వస్తాడు కదా, అలా రియల్ లైఫ్ లో కూడా వస్తాడు అర్జున్ సర్కార్. ఒక సజ్జనార్ లాంటి వాడు వస్తాడు. అట్లా ఎంత రేటింగ్ ఇస్తారు టోటల్ మూవీకి? 5కి ఒక 4 ఇస్తా అండి ఈజీగా. కలెక్షన్స్ 100 కోట్ల కంటే రూపాయి తక్కువ కాదు. అంటే తక్కువ అయితే మిగతా అమౌంట్ మీరు ఇస్తారా? తక్కువ అయితే నాకు ఫోన్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి.
నా నెంబరా ఇన్స్టాగ్రామ్ శేఖర్ దుడ్లా అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ శేఖర్ దుడ్లా. ₹1 తక్కువ వచ్చినా నాకు ఫోన్ చేయండి, మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. ఎక్కువ వస్తే నాకు పంపించేయండి. నాని అన్న నాకు పంపించేయండి.